ఈరోజు టాపిక్ చదవటం లేదు. సమస్యలేంటో చూద్దాం. చదవటం నా వల్ల కావట్లేదు. ఎంత ప్రయత్నించినా నా చదువు ముందుకు సాగట్లేదు. చాలా బోర్గా ఉంటుంది. ఎక్కువసేపు ధ్యాస పెట్టి చదవలేకపోతున్నాను. ఎంత చదవాలని పట్టుదలతో కూర్చున్నా 10 నిమిషాలలో పుస్తకం ఒక పెద్ద శిక్షలాగా నా మీద పడిన ఒక పెద్ద గుదిబండలా మారిపోతుంది. బద్ధకం ఆవహిస్తుంది. నిద్ర ముంచుకొస్తుంది. ఎవరైనా కాస్త మాట్లాడిస్తే చాలు, అదే అదనుగా పుస్తకం పక్కన పెట్టేస్తుంటాను. చదవటం సంతోషంగా, ఫలవంతంగా ఉండాలి అంటే నేనేం చేయాలి? ఆగండి, మనము వివరంగా మాట్లాడుకునే ముందు ఈ క్రింది విషయాలు కాస్త గమనించి మీ సమాధానాలు సిద్ధంగా ఉంచుకోవటం మరవద్దు. చదవటం మాత్రమే కష్టంగా ఉందా? లేక ఏ పని చేయాలన్నా ఇలాంటి అనుభవమే ఎదురవుతుందా? చదవడానికి ఇబ్బందా? లేక చదువుకోవడమే ఒక ఇబ్బందా? చదువుకోవడం కోసం మీరెన్ని మార్గాల్లో ప్రయత్నం చేశారు? మీ చుట్టూ ఎలాంటి పరిసరాలు ఉంటున్నాయి? పరిసరాలు మీ చదువు ముందుకు సాగటానికి ఉపయుక్తంగా ఉంటున్నాయా? మీరు చదవలేకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకొని చదువుతున్నారా? ఒక కాగితం మీద రాయండి. వివరణ: పైన చెప్పిన అంశాలను మీరు ఒక్కసారి నిజాయితీగా గమనిస్తే మీకు మీరుగా మెరుగ్గా అవగాహన తెచ్చుకోగలరు. నిజానికి ప్రపంచంలో చదువుకోకూడదు అనేవాడు లేడంటే అతిశయోక్తి కాదు. మీరు చూసే ఉంటారు, మురికివాడల్లో తల్లిదండ్రులు పనులకు వెళితే ఇంటి దగ్గరున్న ఏ బ్రిడ్జి కిందో కూర్చొని ఆడుతూ పాడుతూ కూడా సమాజాన్ని చదువుకోవాలనే ఆశతో జీవించే బాలబాలికలు ఎందరో ఉన్నారు. గత దశాబ్ద కాలం నుండి అత్యంత వెనుకబడిన వర్గాలలో చదవాలన్న ఆకాంక్ష బలంగా ఉన్న పిల్లలకు సూపర్ 30 వ్యవస్థాపకుడు ఏ విధంగా ఉచితంగా తర్ఫీదు ఇస్తున్నాడో ఈ ఇతివృత్తాంతంతో ఆ మధ్యకాలంలో ఒక హిందీ సినిమా కూడా వచ్చింది. చదవడం అంటే ఏమిటో ఆ గ్రామీణ ప్రాంతాలలోని పిల్లల్ని గమనిస్తే తెలుస్తుంది. అత్యంత కష్టసాధ్యమైన ఐఐటిలో సునాయాసముగా సీటు తెచ్చుకోగలిగేలా చదివారు. చదవడానికి కావలసింది జీవితంలో బాగుపడాలన్న ఒకే ఒక్క సంకల్పం. ఆ సంకల్పమే మిమ్మల్ని ముందుకు నడపాలి. చదవకుండా బాగుపడిన వాళ్ళ చరిత్రలు మీరు సాకుగా చూపుతారేమో. అలాంటి వాళ్ళు కూటికి ఒక్కరు పుడతారు. ఆ కోవకు మీరు చెందిన వాళ్ళని మీకు మీ మీద అపారమైన నమ్మకం ఉంటే ఇక ఏ ఆలోచన లేకుండా చదువు ఆపేయవచ్చు. కానీ అలాంటి దృఢ సంకల్పం ఉంటే ఈ పాటికి మీరు ఏదో ఒకటి సాధించి ఉండాలి. ఏమీ లేదని మీకు అనిపిస్తే కాస్త నోరు మూసుకొని చక్కగా చదవడం ప్రారంభించండి. అసలు జీవితంలో ఏ వృత్తిలో రాణించాలన్నా కనీసం డిగ్రీ అన్నా చదివి ఉండాలి. కారణం ఏమిటంటే రేపు మీకు అక్షరాలే చదవటం రాకుంటే ఎలా రాణిస్తారు? మీరు డాన్సర్గా స్థిరపడాలన్నా కనీసం చదవాలి. ముచ్చటగా 3 భాషలు తెలియాలి. ఒకటి మాతృభాష, ఇంకొకటి దేశభాష, మరియు మరొకటి అంతర్జాతీయ భాష అంటే తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్. రేపు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనీసం సామాజిక విషయాలు తెలియాలి కదా, కనీస జ్ఞానం ఉండాలి కదా, కొంచెమైనా లెక్కాచారం తెలిసి ఉండాలి కదా. దానికోసమైనా ఇప్పుడు శ్రద్ధగా చదవాలి. ఇలా ఎరుకతో మనము మన జీవితంలో ఏమి చేయాలన్నా చదువు అవసరం అని నిర్ధారణకు రాగలిగితే ఇక ఎవరు చెప్పనక్కర్లేదు, మీకు మీరే గురువులుగా మారుతారు. చదువు లేకుండా, చదువు అంటే ఇష్టం లేకుండా, చిన్ననాడు ఎవరి మాట వినకుండా తిరిగిన వాళ్ళు సమాజంలో కొన్ని కోట్ల మంది ఉంటారు. ఒకసారి ఓపిక చేసుకొని పరిశీలించి చూడండి. వాళ్ళెలాంటి జీవితం గడుపుతున్నారో మీకే అర్థమవుతుంది. ఇక అప్పుడు మీరే దిశానిర్దేశం చేసుకుంటారు. చదువు లేనివాడు వింత పశువు అన్న సామెత మీరు వినే ఉంటారు. పశుపక్ష మృగాదులకు లేని అతి కొన్ని లక్షణాలలో మనిషికున్నది ఏమిటంటే చదువుకోవటం.
చదువుకోవడం వలన మన నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడం సులభతరం అవుతుంది. సరే, ఇప్పుడు చదువుకోవాలి అన్న విషయం నిర్ధారణ అయ్యింది అనుకుందాము. కానీ మనసు పెట్టలేకపోతున్నాను అన్నది మన ఉన్నతిని అడ్డుకుంటుంది. దీనిని ఎలా అధిగమించడానికి వీలుందో చర్చిద్దాము. చాలా ప్రధానంగా ఈ అంశాలను గుర్తించి వర్తించండి. సూచనలు: చదవటం శిక్ష కాదు, అద్భుతమైన శిక్షణ. మనసు, దేహం, హృదయం శుభ్రంగా పెట్టండి. పరిసరాలను పాజిటివ్గా పెట్టుకోండి. చదువు ఉత్తీర్ణతకు కాదు, ఉన్నతికే అనుకోండి. మనను పక్కకు లాగే ప్రతిదాన్ని దూరం పెట్టండి. చదవటం బరువు కాదు, బాధ్యతగా గుర్తించండి. చదువు ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. చదవటం అంటే పుస్తక పఠనం మాత్రమే కాదు, చదవటం, వ్రాయటం, పలకటం, వినడం అని. చదువును ఉత్సాహభరితంగా చేయండి. ధ్యాస కుదరకపోతే శ్వాస మీద మనసు పెట్టండి. చదువును ఒక పూజ, యజ్ఞంలా ప్రారంభించండి. అనుకున్నది పూర్తయ్యేదాకా మధ్యలో లేవవద్దు. చదవటం కంటే చర్చిస్తే సూపర్గా ఉంటుంది. అంశాలను ప్రయోగాత్మకంగా నేరిస్తే ఇక మరవరు. మధ్య మధ్య కాస్త ఇష్టమైన సంగీతం వినండి. కొంత సమయం వ్యాయామం చేయండి. చదవటం ఎవరి కోసమో కాదు, నీకోసమే. ఇష్టమైనది చదవటం కాదు, ఏది చదివినా ఇష్టంతో చదివితే అద్భుతాలు జరుగుతాయి. ప్రేరణా మంత్రం: లెర్నింగ్ ఈజ్ లైఫ్. ద కెపాసిటీ టు లెర్న్ ఈజ్ ద గిఫ్ట్. ద ఎబిలిటీ టు లెర్న్ ఈజ్ ద స్కిల్. ద విల్లింగ్నెస్ టు లెర్న్ ఈజ్ ది చాయిస్. స్ఫూర్తి: అతని కుటుంబము చిన్ననాటి నుండి చాలా కష్టాలు ఎదుర్కొంది. చాలని ఆర్థిక వనరులతో ఆ అబ్బాయి చదువుకునేవాడు. కానీ ఏనాడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇంట్లో చదువుకోవాలి అంటే కనీస వనరులు, సౌకర్యాలు కూడా ఉండేవి కావు. చదువును వదిలేయలేక ఎన్నో మార్గాలు వెతికి చదివేవాడు. సర్వజన సౌకర్యం కోసమై వీధుల్లో ఏర్పాటు చేసిన నూనె దీప స్తంభాల దగ్గరున్న వెలుతురులో చదివేవాడు. అన్ని తరగతుల్లో మంచి మార్కులతో ముందుండేవాడు. ఆ విధంగా డిగ్రీ పూర్తయింది. ఇంకా ఉన్నత చదువులు చదవాలన్న పట్టుదలతో విశ్వవిద్యాలయంలో చేరటం కోసం ప్రయత్నం చేశాడు. సీటు వచ్చినా కావలసిన పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా ఆ యువకుడి దగ్గర డబ్బు లేదు. సాహిత్యం, లిటరేచర్లో పీజీ చేయాలన్న కోరిక బలంగా ఉండేది. ఏమి చేయాలో పాలుపోలేదు. ఎవరూ సాయం చేయలేదు. తనకంటే ముందే పీజీ చేసిన ఒక దూరపు బంధువు ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతను పీజీ పూర్తి చేసిన పుస్తకాలన్నీ అమ్మివేయడానికి సిద్ధం చేస్తున్నాడు. కుతూహలంగా అడిగాడు, అన్నా, ఏం చేస్తున్నావు అని. అతను చెప్పాడు, నేను చదివిన వేదాంతము, ఫిలాసఫీ పుస్తకాలు కట్టకడుతున్నాను అని. ఆ యువకుడు వెంటనే, అన్నా, ఆ పుస్తకాలు నాకిస్తే నేను పట్టభద్రుడున అవుతాను కదా. అది విన్న బంధువు ఆశ్చర్యంతో అడిగాడు, అదేమిటి? నువ్వు ఇష్టంగా చేయాలనుకున్నది సాహిత్యము కదా, ఇవి వేదాంతమునకు సంబంధించిన పుస్తకాలు కదా. అప్పుడు ఆ యువకుడు చెప్పాడు, నిజమే అన్నా, నేనున్న ప్రస్తుత పరిస్థితులలో నాకిష్టమైన విషయం చదవటం కాదు, ఏది చదివినా ఇష్టముగా చదవటమే ముఖ్యము అంటూ ఆ పుస్తకాలు తీసుకొని భుజాన పెట్టుకొని విశ్వవిద్యాలయంలో చేరాడు. తదనంతరం ప్రప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత చెందడమే కాదు, తర్వాత కాలంలో విశ్వవిద్యాలయానికే ఉపకులపతిగా సేవలందించారు. అనతి కాలంలోనే దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తముగా పేరెన్నికగన్న విద్యావేత్తలలో ఒకరిగా కీర్తించబడినారు. అంతేకాదు సుమా, మన భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలందించారు. ఇంతకు ఎవరో తెలుసా వారు? భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వారి జీవితమే ఒక అద్భుతమైన సందేశం. పిల్లలు, ఇప్పుడు చెప్పండి, చదవటం, చదువుకోవటం, చదువుకునే అవకాశం ఉండటం ఎంత అదృష్టమో. పిల్లలు, ఒకటి గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు మీ ఉన్నతి కోసం ఎంతో కష్టపడుతుంటారు.
మీరు బాగా చదువుకోవాలన్న లక్ష్యంతో ఎంత కష్టమైనా భరిస్తూ మరెంతో ఇష్టంగా మీ గురించి శ్రమిస్తున్నారు. వాళ్లకు మన చదివే ఒక బహుమతి కాదంటారా?